హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ సెషన్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సైకాలజీ, తెలుగు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ఏకాంతర, సమాంతర, సహకార, సంసర్గ క్రీడల గురించి అడిగారండి. నెక్స్ట్ ప్రాగ్భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశలు ఇచ్చి ఆర్డర్లో అరేంజ్ చేయమని అడిగారు. నెక్స్ట్ వన్, రాముకు కాఫీ ఇష్టం లేదు, టీ ఇష్టం లేదు, ఏదో ఒకటి ఎన్నుకోవాలన్నప్పుడు ఏర్పడే సంఘర్షణ. సో ఇక్కడ రాముకు రెండు ఇష్టం లేవు కాబట్టి ఇది పరిహార సంఘర్షణ అవుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విజిల్ వేస్తే ఆట స్థలంలోకి పిల్లలు వచ్చినట్లయితే అది ఏ సిద్ధాంతం? ఆన్సర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. సో క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు ఏవైనా వచ్చినట్లయితే అది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు నల్ల పిల్లిని చూసి తర్వాత నల్ల కుక్క పిల్లను చూసిన పిల్లి అనుకోవడం. సో నల్ల పిల్లిని చూసి నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవడం అనేది సాంశీకరణం అవుతుంది. నెక్స్ట్, ఐక్యూకి సంబంధించి ప్రాబ్లం ఇచ్చారండి. సో MA/CI × 100 ఈ ఫార్ములాని బేస్ చేసుకొని. నెక్స్ట్, పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేన్ని పిలుస్తారు అంటే అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్, మెడలో ఉండే గ్రంథి ఏది? మెడలో ఉండేటువంటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్, సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద ప్రసంగం ఇవన్నీ కూడా వైగోట్స్కి సిద్ధాంతానికి సంబంధించినవి. సో వీటికి సంబంధించి బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్, గ్రంథం ఏది అంటే హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం ఇచ్చి ఆ గ్రంథకర్త అడిగారు. ఆన్సర్ గాల్టన్. నెక్స్ట్, తెలుగులో వచ్చినటువంటి బిట్స్ ఏవి అంటే పద్యం ఇచ్చి ఆర్డర్లో పెట్టమని చెప్పారు. నెక్స్ట్, ఉపమా అలంకారానికి సంబంధించిన బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్, ఛందస్సులో సరైనది అని అడిగారు. దీనికి సంబంధించి యమాత, రాజబాణసలగం ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే సో మగనం కానీ నగనం కానీ ఏవైనా వచ్చినా కూడా దీన్ని బేస్ చేసుకొని అందులో ఏది సరైనది మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, గసడవ దేశ సంధి కానిది అని అడిగారు. సో సందులు, సమాసాలు అన్నీ కూడా అడిగారండి. నెక్స్ట్, డాల్టన్ పద్ధతి గురించి ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్, గజల్ ప్రక్రియకు సంబంధించి మత్లా, మక్తా అనే అంశాలకు సంబంధించి బిట్ వచ్చింది. మత్లా అంటే పల్లవి, మక్తా అంటే చరణము. నెక్స్ట్, విభక్తులు వాటికి సంబంధించి మ్యాచింగ్ అడిగారు. నెక్స్ట్, టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లెసన్స్ అందులోని పాత్రలు అడిగారు. పూర్ణయ్య తృప్తి, ఆత్మానందుడు మాయాకంబలి, ఖాదర్ నా బాల్యం. సో అన్ని టెక్స్ట్ బుక్కుల్లో ఉండేటువంటి పాత్రలన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, పర్యాయ పదాలకు సంబంధించి కుదురు అనేటువంటి పదం ఇచ్చి దానికి సంబంధించిన పర్యాయ పదాలు అడిగారు. నానార్థాలు మ్యాచింగ్ అడిగారండి. నెక్స్ట్, సమాసాల మీద ఒక బిట్ అయితే వచ్చింది. ఓవరాల్గా గ్రామర్ అయితే పూర్తిగా కవర్ చేశారండి. సమాసాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, విభక్తులు. సో గ్రామర్ అయితే బాగా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్లో ఫస్ట్ వన్, షీ ప్లేస్ క్రికెట్. సో ఈ సెంటెన్స్ ఇచ్చి దీనికి ఇంటరాగేటివ్ అడిగారు. సో దీనికి ఇంటరాగేటివ్ డస్ షీ ప్లే క్రికెట్ అని క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్, వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 o'clock. సో ఇక్కడ టెన్స్ అయితే అడిగారండి. బట్ ఆప్షన్స్లో ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం లేదా పీరియడ్ ఆఫ్ టైం ఇటువంటి ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో దీనికి ఆన్సరు పాయింట్ ఆఫ్ టైం అనేది వస్తుంది. నెక్స్ట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అడిగారు. నెక్స్ట్, సైలెంట్ లెటర్ ఒక వర్డ్ ఇచ్చి అందులో సైలెంట్ లెటర్ ఏది అనేసి అడిగారు. నెక్స్ట్, లెసన్స్ వాటికి సంబంధించిన ఆథర్స్ గురించి అడిగారండి. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ లాస్ట్ వీకెండ్. దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమన్నారు. సో ఇక్కడ ఐ హ్యావ్ ఉంది కాబట్టి ఆప్షన్స్లో హ్యావెంట్ అని ఉండేదే ఆన్సర్ అవుతుంది. సో టోటల్గా సెంటెన్స్ అనేది చూసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్రీసిస్ రైటింగ్ వీటన్నిటికీ సంబంధించిన బిట్స్ అయితే వచ్చాయండి.
సో గ్రామర్ పార్ట్స్లో అన్నీ కూడా ఒక్కొక్కటి టచ్ చేస్తూ వచ్చారు ఇంగ్లీష్లో అయితే. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 2025 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ విజేత అడిగారు. నెక్స్ట్ పనామా కాలువ మాకు అమెరికా బహుమతిగా ఇచ్చింది కాదు అని చెప్పినది ఎవరు అని అడిగారు. నెక్స్ట్ అణువిద్యుత్ కేంద్రాలకు సంబంధించి మ్యాచింగ్ అయితే అడిగారంటండి. నెక్స్ట్ వన్, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు దావోస్లో జరిగింది. ఈ దావోస్ అనేది ఏ దేశం అడిగారు. సో దావోస్ అనేది స్విట్జర్లాండ్. నెక్స్ట్ కోజికోడ్ పూర్వనామం అడిగారు. కోజికోడ్కి పూర్వనామం క్యాలికట్. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా అడిగారండి. ఆన్సరు నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఇది కలకత్తాలో ఉంది. నెక్స్ట్ ఏపీ మెరైన్ యాక్ట్, ఏపీ సముద్ర చట్టం ప్రకారం తీరంలో ఎంత దూరం వరకు చేపల వేట నిషేధం అని అడిగారు. నెక్స్ట్ వన్, డెంగ్యూ వాహకం ఏది అంటే ఎడిస్ దోమ. మోనోఫాజ్ దశ, దీనికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది అనేటువంటి బిట్ వచ్చిందండి. సో ఇది 1950 జనవరి 24. నెక్స్ట్ ఢిల్లీ హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1966. నెక్స్ట్ వన్, సూర్యుడికి భూమికి మధ్య దూరం అడిగారు. ఆన్సర్ 150 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, ఫిరంగి పేలడం ద్వారా మరణించిన మొఘల్ పాలకుడు ఎవరు అంటే షేర్షా. నెక్స్ట్ తేలి నీలాపుర మండు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రం గురించి ఒక బిట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ మెయినుద్దీన్ చిస్తీ దర్గా గురించి కూడా ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ వన్, బెంగాల్లో సుంకం లేకుండా వ్యాపారం చేయు హక్కుని ఫర్మానా ఇచ్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరిని అధికారిగా నియమించింది అనేటువంటి బిట్ వచ్చిందండి. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చేది ఎవరు అనేటువంటి బిట్ వచ్చింది. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్ 2019కి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందండి. సో టోటల్గా ఇవే అండి ఇవాల్టి మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.